శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఈ చిన్న పనిని రహస్యంగా చేస్తే చాలు, మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా సరే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు. మనం ఇష్టపడే వ్యక్తిని కలుసుకోవడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాంటివి అంతమంది కూడా రిజల్ట్ అనేది వచ్చిందనమాట. అలాగే కొంతమందికి రిజల్ట్ రాని వారు కూడా ఉన్నారు, కానీ వారికి కూడా రిజల్ట్ వస్తుంది పరిహారం చేస్తే. ఎప్పుడైనా సరే చేసిన పరిహారం అనేది వృధా పోదు, కొంచెం లేటుగానే వస్తుంది. ఎందుకంటే మన చేతికుండే 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా. మనుషుల మనస్తత్వాలు అనేవి కూడా ఒకేలా ఉండవు. ఒక్కొక్కరు తొందరగా కలిసిపోతారు, ఒక్కొక్కరు బాగా మొండిగా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళకి కొంచెం లేట్ అవ్వచ్చు. అలాగే మన జాతకంలో కొన్ని దోషాలు, గ్రహాలు అనుకూలించడం వల్ల సమస్య అనేది కొంచెం లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాదు, మాకు వెంటనే రిజల్ట్ కావాలి, మేము ఇంకా ఇన్నాళ్ళు వెయిట్ చేశామని అనుకున్న వాళ్ళు ఈ పరిహారం అనేది తప్పకుండా పనిచేస్తుందన్నమాట. అలాగే వాళ్ళు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఆలోచనలే మీ దగ్గరికి రావడం అనేది ఖాయమన్నమాట. అయితే మీ ప్రేమలో సిన్సియారిటీ అనేది ఉండాలి. అంటే ప్రేమించిన వారి అబ్బాయి కోసమైనా, అమ్మాయి కోసమైనా, భార్య భర్తలు ఒకరి కోసం గొడవలు పడి విడిపోతూ ఉంటారు కదా. విడాకులు తీసుకోవడం అనుకోవడం, ఇలా దూరం అయిపోతామని నిర్ణయాలు తీసుకోవడం, లేకపోతే ప్రేమించిన అమ్మాయి అంతకుముందు బాగా మాట్లాడి మధ్యలో ఆపేయడం, లేదంటే ప్రేమించిన అబ్బాయి ఫస్ట్లో నాతో బాగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆపేశాడు, లేదా కొన్నాళ్ళు కలిసి సంతోషంగా ఉన్నాము, లేదంటే థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళ మధ్య ప్రేమ అనేది తగ్గిపోవడం, లేదంటే అనుమానంతో దూరం అవ్వడం, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంత లేట్ అయినా సరే మీ దగ్గరికి రావాలి. కళ్ళు అయినా సరే వాళ్ళని తలుచుకోవడం కానీ, మనసు మార్చుకోవడం కానీ, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఈ యొక్క పరిహారం అనేది మీకు 100కి 1000% అనేది తిరిగిలేని పరిహారంగా మన కోసం ఈ పూర్వీకులు అనేవి, అంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఏరి కోరి మన ముందు తెచ్చారనమాట. అయితే శక్తివంతమైన పరిహారం ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అంటే ఎంత మొండివారైనా సరే మీకు సరెండర్ అవ్వాల్సిందే. అయస్కాంతంలా మీ వైపు లాగేసుకుంటుంది. ఎక్కడైనా సరే ఆకర్షణ శక్తి వినపు ఉన్నప్పుడు అంటే లాగేసుకుంటుంది కదా. ఈ పరిహారం ఏంటంటే ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఆకర్షించి మీ దగ్గరికి తెచ్చి పడేస్తుంది. మీరేం చేస్తారంటే ఈ పరిహారానికి కొన్ని నియమాలతో చేయాలి. ఈరోజు తప్పనిసరిగా తలంటు స్నానం చేయడానికి ప్రయత్నించండి, లేదంటే ఒంటి స్నానమైన చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఆడవారైతే చేయకూడని 5 రోజులు చేయకూడదు, మగవారైతే చేసుకోవచ్చు. అబ్బాయి అమ్మాయి కోసం చేసుకోవచ్చు, అమ్మాయి అబ్బాయి కోసం చేసుకోవచ్చు, భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు. ఇంకా దీనికి వచ్చేటప్పటికి మీకు కావాల్సింది ఏంటంటే తాళం. తాళం అనేది చాలా శక్తివంతమైనది అనమాట. మనకు స్టీల్ తాళం కావాలి అంటే తాళం కూడా ఇత్తడివి చాలా రకాలుగా ఉంటాయి కదా. అవేవి కాకుండా ఓన్లీ మనకి స్టీల్ తాళం మాత్రమే కావాలి. చిన్నదే చాలన్నమాట, పెద్దదేం అవసరం లేదు. లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పాత తాళమైనా, స్టీల్ తాళమైనా పర్వాలేదు. లేకపోతే చిన్నది ఉంటుంది కదా, అది స్టీల్ది కొని తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు. మీరు కొనేటప్పుడు ఆ కొట్టువాడిని ఓపెన్ చేసామని చెప్పండి, ఓపెన్ చేసి తీసుకురండి. తెచ్చేటప్పుడు మాత్రం ఏ రోజైనా సరే మీరు ఇది పరిహారం చేసుకోవచ్చు. ఏ రోజు చేసుకున్న సరే ఈ పరిహారానికి తిరుగులేని పరిహారం అన్నమాట. అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే తాళం తెచ్చుకున్న తర్వాత తాళం ఏంటంటే ఎన్నో శక్తులు ఉంటాయి. ఇదొక తాంత్రిక పరిహారం అన్నమాట. మళ్ళీ ఓపెన్ చేసుకొని తీసుకొచ్చారు కదా, మీకు ఇష్టమైనటువంటి అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఏదైనా సరే పేరు, ఏదైతే అతని పేరు ఉంటుందో నాకు సొంతం అవ్వాలి. ఎవరి గురించి ఆలోచించకూడదు. ఎవరిని ఇష్టపడుతున్నారో వాళ్ళని మాత్రమే మీరు ఆలోచించి వాళ్ళ సొంతం అవ్వాలని వారి యొక్క పేరు చెప్పుకొని ఇదంతా చెప్పుకోవాలన్నమాట. అలా తాళం తీసుకుని మీరు ఏం చేస్తారంటే, ఓపెన్ చేసి ఉంటుంది కదా, అబ్బాయి నాకు సొంతం అవ్వాలని చెప్పి ఆ అన్ని మీరేం చేస్తారంటే లాక్ చేసేయండి. లాక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళి నీళ్ళలో పడేయాలి, లేకపోతే చెరువులో కానివ్వండి, ఇలా ఎవరికి ఏది మీకు ఇదైతే అదే లాక్ వేసి తాళం చెవి విడిగా సపరేట్గా వేసేయాలన్నమాట. మీరు లాక్ చేస్తారు కదా,
తాళం పెట్టి తాళం తీస్తేనే ఓపెన్ అవుతుంది. తాళాలు వేరువే అంటే ఎవరు చేసినా సరే ఓపెన్ అవ్వదు కదా, ఎవ్వరికీ దొరకదు. దొరికినా కూడా యూజ్ ఉండదనమాట. మీకు సరెండర్ అయిపోయి ఉంటారో ఎవరైనా సరే, వాళ్ళు మీ మనసులో ఎవరినైతే తలుచుకొని మీరు ఎలా అయితే మీరు లాక్ చేసి పడేశారో, అలాగే మీరు ప్రేమించిన వారిని కూడా అలాగే వారి మనసును కూడా అలాగే లాక్ చేయడం అనమాట. ఇది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఆ తాళం లాకు రెండు ఒకే దగ్గర కాకుండా విడివిడిగా ఎవరికి దొరకకుండా ఇదొక వైపు అదొక వైపు విసిరేయండి. అలా లాక్ చేసి విసిరేసినట్టయితే మీరు కోరుకున్న వారు కూడా తప్పకుండా 100కి 1000% అయితే మీకు లాక్ అయిపోతారు. మీరు ఎప్పుడు కూడా జీవితాంతం మిమ్మల్ని వదలమన్నా వదలరనమాట. అంతటి అద్భుతమైన పరిహారం కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా ఒకసారి నమ్మకంతో చేసి చూడండి. మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. ధన్యవాదములు.